అమ్మా అరవిందా, ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? అత్తయ్య, నా బిడ్డ ఈ ఇంట్లో పెరగడం నాకిష్టం లేదు. ఆ నాగనిధి నా బిడ్డకు అవసరం లేదు. దానికోసం వీణ్ణి ఓ బలిపశువుని చేయడం నేను భరించలేను. వీళ్ళ స్వార్థానికి నా బిడ్డని బలిపశువుని చేయలేను. నీ బాధ నాకు తెలియదమ్మా. నువ్వే కాదు, నీ స్థానంలో ఏ తల్లి ఉన్నా ఇలాగే ఆలోచిస్తుంది. నువ్వు భయపడ్డట్టు ఏమీ జరగదమ్మా. నన్ను నమ్మమ్మా. ఎలా నమ్మమంటారు అత్తయ్య? ఓవైపు నా భర్త, మరోవైపు ఆ పశుపతి. వీడి ద్వారా నాగనిధిని సాధించాలని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. అందుకోసం వీణ్ణి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారి కోసం నా బిడ్డ భవిష్యత్తుని నేను పణంగా పెట్టలేనత్తయ్య. నిజమే కానీ ఏం చేస్తావమ్మా? నా బిడ్డని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతాను. తప్పమ్మా. ఎప్పుడో ఏదో జరుగుతుందని పండంటి సంసారాన్ని నాశనం చేసుకోకు. నీ చేతులతోనే నీ భవిష్యత్తుని పాడు చేసుకోకు. నువ్వు భయపడినట్టుగా ఏమీ జరగదమ్మా. జరిగితే మీరు ఆపగలరా? చెప్పండి అత్తయ్య గారు. నా బిడ్డ ఆ నిధి జోలికి వెళ్లకుండా, వీడి తండ్రి వీడితో నిధి తీయించకుండా మీరు ఆపగలరా అత్తయ్య? ఆ దేవుడు కూడా ఆపలేడు. అయితే నీ భార్య బిడ్డలు ఈ గడుపు దాటకుండా ఎవరూ ఆపలేరు. అమ్మా! అవునరా, ఆ బిడ్డని తీసుకుని అరవింద పుట్టింటికి వెళ్ళిపోతానంటోంది. పుట్టిల్లు చూడడానికి వెళితే ఎటువంటి అభ్యంతరం లేదు. అదే పుట్టింట్లో ఉండిపోవడానికి వెళితే మాత్రం అడుగు కూడా కదలనివ్వను. ఇక్కడే ఉంటే వీడేమైపోతాడో, నిధి కోసం మీరేం చేస్తారోనని భయపడుతోందిరా. వాడు నా కొడుకు, నా రక్తం, నా వంశానికి వారసుడు, నాగనిధిని సాధించే యోధుడు. వాడిని చూసి అందరూ భయపడేలా పెంచుతానే తప్ప వాడి కోసం మన వాళ్ళెవ్వరూ భయపడేలా పెంచనమ్మా. వాడి రక్షణ నా బాధ్యత. కానీ నిధి కోసం వీడిని వాడుకోవాలనుకోవడం, వాడి ద్వారా నిధిని సాధించాలనుకోవడం నాకిష్టం లేదు. నోర్మోయ్! ఇష్టాలు చెప్పడానికి నువ్వెవరివి? చంపేస్తాను. తాలి కట్టాడు కదా, చెప్పిన దానికల్లా తల ఊపుతాడని అనుకుంటున్నావేమో. తల తీస్తా. 9 నెలలు మోసావు, కన్నావు, అమ్మా అనిపించుకున్నావు, అంతే. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కాదు నాన్న, ఏడోకు నాన్న. అయ్యో, ఏడోకు నాన్న, ఏడోకురా. ఏమైంది నాన్న? ఏమైంది బాబుకి? ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు? అయ్యో, ఏమైంది వీడికి? ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు? అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటమ్మా? ఏమైందిరా? ఏమైంది? అయ్యో, ఎందుకలా ఏడుస్తున్నాడు? అదే అర్థం కావట్లేదు అత్తయ్య గారు. ఇందక్కడి నుంచి ఏడుస్తున్నాడు. అయ్యయ్యో, ఇవ్వమ్మా, ఇటివ్వు. అయ్యయ్యో, ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకురా, ఏడవకురా. అయ్యో అమ్మా, ఏంటమ్మా అనిరుద్ధ్ ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు? ఏమోనమ్మా భద్ర, అదే అర్థం కావడం లేదు. వాడు ఏడుపు మా గద్దాకా వినిపిస్తోందమ్మా. ఎప్పుడూ లేని వాడు ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు? సరే తెలియదమ్మా. ఇలా ఇవ్వు. అయ్యో అయ్యో, అత్తను చూడు, అత్తను చూడు. భద్ర, ఏడవకమ్మా. ఇలా ఇవ్వమ్మా. ఊరుకోరా. ఏమైందిరా నీకు? ఎందుకలా ఏడుస్తున్నావు? అమ్మ అరవింద, వీడికి ఆకలేస్తుందేమో, పాలు పెట్టావా? పాలు తాగిన దగ్గర నుంచి ఇలా ఏడుస్తున్నాడు. పాలు బాగా కాచావా? అందులో ఏమైనా కలిసిందేమో. పాలు రుచి చూస్తారా? అనుమానం వస్తుందేమో. రుచి చూడనివ్వకూడదు.
ఏంటమ్మా నీ పిచ్చి కాకపోతే పాలలో ఏం కలుస్తుంది చెప్పు. ఒకవేళ వాడికి పాలు అరగలేదేమోనమ్మా. ఊరుకో నాన్న, ఊరుకో నాన్న. ఏమైందమ్మా అంతలో ఏడుస్తున్నాడు? ఏమైనా కుట్టిందేమో చూడండి. సరే అమ్మా, వైద్యుని కబురు చేయండి. రాజమ్మా, రాజమ్మా, అమ్మా ఏంటమ్మా? ఒకసారి లోపలికి రా. వస్తున్నానమ్మా. తొందరగా రా. ఏడోకు తల్లి. రాజమ్మా రా. అమ్మా వస్తున్నా. అమ్మో పొన్నాక పువ్వు అయ్యగారు చూసారంటే అయ్యగారు చంపేస్తారు. దీన్ని ఎక్కడ తయాలి? రాజమ్మా రా. అమ్మా వస్తున్నా. తొందరగా రామ్మా. ఇప్పుడే వస్తాను. ఏడోకమ్మా. విషయం తెలియక అనవసరంగా భయపడుతున్నారు. మీరనుకున్నట్టు పిల్లవాడికి ఎలాంటి అనారోగ్యం లేదు. మరి బాలదోషాలు బాలరిష్టాలు అంటుకున్నాయి. బాలారిష్టాలు పోవాలంటే నా మంత్రశక్తికి దుష్టశక్తులే పారిపోతాయి. ఈ బాలరిష్టాలెంత? ఒక్కసారి బిడ్డను నా చేతికివ్వండి, చిటికలో ఏడు పాపేస్తాడు. సరే, అలా చూస్తావేంటమ్మా? బాబుని పసిపెత్తికివ్వు. రేయ్ అనిరుద్, ఇక నువ్వు నా వశమైనట్టేరా. ఓ లేదు 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 నాన్న. ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో నాన్న. ఓ నాన్న బంగారు, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? నా బంగారు కదూ. ఏడవకు నాన్న. ఎందుకు ఏడుస్తున్నావు కన్నా? ఏడవకమ్మా. అరే రే, ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు గుక్కపెట్టి ఏడ్చినవాడు నీ చేతుల్లోకి రాగానే ఏడు పాపేశాడేంటి? పశుపతి దృష్టి పడింది కదా, ఏడు పాపేస్తాడు. ఏం ఆయుధారు చూపడిందో ఏమో. బాబునిలా ఇవ్వు. ఓ నాన్నా. నువ్వెందుకక్కడ రా. రేయ్, రాజమణి మహాదేవి కూతురుతో పారిపోతుంది. అది అడవి దాటకూడదు.